హాయ్ అండి, వెల్కమ్ టు శాంతిస్ కిచెన్లో ఈ వీడియోలో మనం ఇడ్లీ పిండితో పునుగులు ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇడ్లీ పిండితో ఎప్పుడు ఇడ్లీనే కాకుండా ఇలా పునుగులు కూడా వేసుకోవచ్చండి, చాలా బాగా వస్తాయి. ఇడ్లీ పిండితో వేసిన పునుగులు అయితే ఆయిల్ అసలు పీల్చవు, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఇడ్లీ పిండిని తీసుకొని అందులోకి కొద్దిగా మైదాని యాడ్ చేసుకోవాలి. కొంచెం 1 కప్ 1.5 కప్ అంత పిండి తీసుకుంటే ఒక 2 స్పూన్స్ వరకు మైదా అవసరం అవుతుందండి. మనం పునుగు కన్సిస్టెన్సీ వచ్చేలాగా మైదాని యాడ్ చేసుకోవాలి. మైదా మరీ ఎక్కువ అవ్వకూడదు. మైదా కొద్దిగా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఇందులో సోడా ఉప్పుని అంటే వంట సోడాని కూడా యాడ్ చేసుకోవాలి. చిటికెడు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పునుగు కన్సిస్టెన్సీ కోసం మనం పిండిని అడ్జస్ట్ చేసుకుంటున్నాం. 2.5 స్పూన్లు అయితే సరిపోతుందండి. 1 కప్ 1.5 కప్ అంత ఇడ్లీ పిండికి కూడా ఇలా చెక్ చేసుకోవాలి. పునుగు కన్సిస్టెన్సీ ఉంటే మనమేమి పిండిని యాడ్ చేయవసరం లేదు. మైదా పిండిని యాడ్ చేసిన తర్వాత ఏమాత్రం పొడిపిండి ఎక్కడ లేకుండా మిక్సింగ్ బాగా చేసుకోవాలండి. ఏమన్నా పొడిపిండి ఉందంటే పునుగులు వేసినప్పుడు పేలుతుంది. అసలు పొడిపిండి లేకుండా మిక్స్ చేసుకోవాలి. తర్వాత అలా మిక్స్ చేసిన పిండిని మనం ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో పునుగులుగా వేసుకోవడమే. అంతే, చాలా సింపుల్గా అయిపోతుందండి. ఇలా పునుగులుగా వేసుకున్న తర్వాత మనం మంటని మీడియం నుంచి హై ఫ్లేమ్లోనే ఉంచాలి. మీడియం టు హై ఫ్లేమే, లో ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదు. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి ఇలా కొద్దిగా పిండిని తీసుకొని చాలా జాగ్రత్తగా హ్యాండ్కి ఆయిల్ అంటకుండా తోకల్లాగా రాకుండా పునుగులు చాలా చక్కగా వేసుకొని మనం కొద్దిసేపటి పాటు గరిటె పెట్టకూడదు. వెంటనే గరిటె పెట్టేస్తే పునుగులు చిదిమినట్టు అయిపోతాయి, బాగుండవు. కొద్దిసేపటి తర్వాత పునుగులు బాగా ఫ్రై అయిన తర్వాతే పెట్టాలి. మనం ఇట్లా ప్యాన్ అంతా ఫుల్గా వేసేసుకోవచ్చండి. ఫుల్గా వేసేసిన తర్వాత గరిటె పెట్టకుండా అవి కొద్దిగా పొంగుతాయి. కొద్దిగా పొంగేంత వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేసి ఆ తర్వాత గరిటెతో ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఫ్రై అవ్వనివ్వాలి. హై ఫ్లేమ్లోనే ఫ్రై అవ్వనివ్వాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా మనం హై ఫ్లేమ్లోనే ఫ్రై అవ్వనివ్వాలి పునుగుల్ని. అప్పుడే ఆయిల్ని పీల్చకుండా చాలా టేస్టీగా వస్తాయి మనకి పునుగులు. అందుకే హై ఫ్లేమ్లోనే ఇక్కడ ఫ్రై అవనిస్తున్నాను నేను. చూడండి, వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా పొంగిన తర్వాత మనం ఇట్లా టర్న్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. అప్పుడు గరిటె పెట్టాలి. అప్పటి వరకు గరిటె పెట్టకూడదు, లేకపోతే చిదిమినట్టు అయిపోతాయి. అట్లా అవ్వకుండా ఉండాలంటే ఇలా వీడియోలో చూపించిన విధంగా టచ్ అయినట్టున్నా కూడా ఏం పర్లేదండి. మనం గరిటెతో జస్ట్ ఇలా అంటే వచ్చేస్తాయి, వీడియోలో చూపించిన విధంగా చేస్తే. వీటిని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మనకు నచ్చిన చట్నీతో ఈవినింగ్ స్నాక్ లాగా అయినా తినొచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా అయినా తినొచ్చు, మన ఇష్టం, ఎలా అయినా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకవేళ మీకు ఇష్టమైతే ఈ పునుగుల పిండిలో ఆనియన్, గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవచ్చు. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేయొచ్చు. నేనైతే ఏమీ వేయలేదు, చాలా ప్లెయిన్గా వేసానండి. ఇలానే మేము ఎక్కువ ఇట్లానే చేసుకుంటుంటాం. మీకు ఇష్టమైతే అవి కూడా వేసుకోవచ్చు. ఇలా చేసినా కూడా చాలా బాగా వస్తాయి. చాలా సింపుల్గా క్విక్గా అయిపోతాయండి ఈ పునుగులు వేయడం అయితే. తినడం కూడా అంతే ఫాస్ట్గా అయిపోతుంది, ఎందుకంటే అంత టేస్టీగా ఉంటాయి ఇడ్లీ పిండి పునుగులు. ఎప్పుడు ఇడ్లీనే కాకుండా ఇడ్లీ పిండితో ఇలా పునుగులు కూడా చేసుకోవచ్చు, చాలా బాగా వస్తాయి. చూడండి ఎంత డెలిషియస్గా మన డిష్ రెడీ అయిపోయిందో. మేమైతే ఇక్కడ పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటున్నామండి. పల్లీ చట్నీ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శాంతిస్ కిచెన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.